ముందుగా తులసిరెడ్డి గారు మీ దగ్గరికి పోతాం. చూస్తున్నాము గత కొద్ది రోజులుగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. షర్మిల టాపిక్ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి షర్మిల జాయిన్ అయిపోతుంది అని. నిజంగా ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ? మరే విధంగా పీసీసీ పగ్గాలు కూడా చేపట్టబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక 2-3 అంశాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకున్నదంటే పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరైనా సరే పార్టీలోకి వస్తే వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోయి లోపలికి ఇప్పుడు మళ్ళా వస్తామనుకునే వాళ్ళకు స్వగృహ ప్రవేశం, మిగతా పార్టీల వాళ్ళు కానీ తటస్థంగా ఉండే వాళ్ళు కానీ ఎవరు వచ్చినా పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటే కనుక వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అధిష్టాన వర్గం. ఆ నేపథ్యంలో షర్మిలమ్మ గారు కూడా ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆవిడని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ లోపల వచ్చేసి ఆవిడ ఆ నిర్ణయం తర్వాత షర్మిలమ్మ గారు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. ఇప్పుడు ఇంకా పార్టీలో చేరాలన్నా వద్దా, పార్టీలో ఎప్పుడు చేరతాననేది ఆవిడ చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ వరకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. అందరిని ఆహ్వానించినట్టే రాజశేఖర రెడ్డి కూతురుగా మరీ సంతోషంగా ఆహ్వానిస్తుంది. పార్టీలో చేరి ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది పార్టీ అధిష్టాన వర్గం ఆవిడతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ శిరసావహిస్తాయి. ఇది వన్ ఆస్పెక్ట్, అంటే షర్మిలమ్మ గారి కాంగ్రెస్ ప్రవేశం గురించి. రెండవది, షర్మిలమ్మ గారు కాంగ్రెస్ ప్రవేశం గురించి ఆ అంశం పక్కన పెట్టాని ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ యొక్క ఎఫెక్ట్ తెలంగాణ మీద పడింది. తెలంగాణ కర్ణాటక ఎఫెక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీద అటు కాంగ్రెస్ క్యాడర్ మీద కానీ ప్రజల మీద కానీ బాగా ప్రభావం చూపుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పునర్వైభవం వస్తా ఉంది. అరణ్యవాసం 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసింది. తెలంగాణలో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ఒక నమ్మకం మాకుంది. బట్ మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదంతో మేము పోతున్నాం. కాబట్టి ఈ 3 నెలల పాటు అంటే ఒకటండి తులసిరెడ్డి గారు, మీరు అన్నట్లు కాంగ్రెస్లో కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, అదేవిధంగా తెలంగాణలో వచ్చింది, ఇక్కడ ఎందుకు రాదనేది మీరు అంటున్నారు. కానీ తెలంగాణ విషయానికి వస్తే ఆ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఏ రకంగా చూసాం, ఏ రకంగా ప్రభుత్వం పైన ఫైట్ చేశారు, కేసీఆర్ పైన ఏ రకంగా వైఫల్యాలు ఎడగట్టే విధంలో చేశారు. అదేవిధంగా కర్ణాటకలో చూసాం. ఆ స్థాయిలో ఏపీలో చేశారా మీ కాంగ్రెస్ నేతలు? ఈ రోజు ఆ స్థాయికి వస్తుంది, అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఆ స్థాయిలో మీరు ఫైట్ చేస్తున్నారా ప్రభుత్వం పైన? చెప్తాను, బియ్యం ఉడికిందా లేదానికి ఒక్క మెతుకు చాలు. కర్ణాటక ఎన్నికల కంటే ముందు, కర్ణాటక ఎన్నికల ఫలితాల కంటే ముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా 2 ఉప ఎన్నికలు జరిగినాయి, హుజూరాబాదు అండ్ మునుగోడు. హుజూరాబాద్ ఉప ఎన్నికలప్పుడే ఆంధ్రప్రదేశ్లో 10,000 ఉప ఎన్నికలు కూడా జరిగాయి. హుజూరాబాద్లో, మునుగోడులో 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ పోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక బలమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అనుకున్న సందర్భంలోనే మునుగోడులో డిపాజిట్ పోయింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు హుజూరాబాద్ లో డిపాజిట్ పోయింది. హుజూరాబాద్ లో 3,000 వస్తే 10,000లో మాకు 5,000 వచ్చాయి. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ ఎగ్జాంపుల్ అవసరం. సరే పర్వాలేదు. నేనేమంటున్నానంటే, ఒకటి తులసిరెడ్డి గారు, అక్కడ షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అయితే, ఇప్పుడు మీరు అన్నట్లు ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏ స్థాయిలో, సో షర్మిల కూడా అక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయితే ఆ స్థాయిలో ఉంటుందా? తెలంగాణలో ఏ రకంగా పిసిసి ప్రెసిడెంట్ వర్క్ చేశారో ఆ స్థాయి, ఆ స్పీడ్ ఉంటుందా? ఆ సమయం ఉందా? రేపు మీరు అధికారం చేపట్టేంత సమయం ఉందా అక్కడ? ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతుంది. నేను షర్మిలమ్మ గారి తర్వాత ఆ అంశం వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, హృదయపూర్వకంగా ఇస్తాము. అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది. ఆవిడ పార్టీలో చేరిన తర్వాత ఆవిడ సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అది అధిష్టాన ఆవిడ గురించి మాట్లాడతారు, దాన్ని మేము శిరసావహిస్తాం. కానీ ఈవెన్ షర్మిలమ్మ గారి ప్రవేశం పక్కన పెట్టినా గానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి అంటాను వచ్చేసి. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను. హుజూరాబాద్ లో డిపాజిట్ పోయింది. మరి కాంగ్రెస్ వచ్చి కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు అటువంటిది అధికారంకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు స్వయంగా, 80లో అధికారంకి వచ్చారు. కాబట్టి బీజేపీకి ఒకప్పుడు 2 సీట్లు ఉన్నాయి, 303. అంటే ఒకటి తులసిరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
పక్క రాష్ట్ర తెలంగాణ వేరు, కర్ణాటక వేరు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరు కదా. ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణాలు వేరు, అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ స్థాయికి పడిపోయింది అది ఆ కారణాలు వేరు కదా. ఆ గాయాల నుంచి ఇప్పటికీ ఆ ప్రజలు కోలుకొని కాంగ్రెస్ వైపు వస్తారా అని నేను అన్నది. ఇప్పుడు ప్రస్తుతము విభజన అంశం అనేది అంశమే కాదు, విభజన చట్టంలోని అంశాలు అమలైనాయా లేదనేది అంశం. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన తొలి రోజుల్లో వచ్చేసి విభజన అంశం ప్రభావితం. కానీ 10 ఏళ్ల తర్వాత విభజన అంశం కాదు, విభజన చట్టంలోని అంశాలు అమలయ్యాయా లేదా, దాన్ని ఎవరు అమలు చేయగలరు ఆ నేపథ్యం తీసుకుంటే 3 వరాలు. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, చట్టంలోని అనేక అంశాల అమలు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావచ్చు, దుగరాజపట్నం ఓడరేపు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, పోలవరం, ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్రంలో వచ్చేసి ప్రాంతీయ పార్టీ అధికారంకి వస్తాయా? బట్ ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. బీజేపీ అన్నా ఇవ్వాలా, కాంగ్రెస్ అన్నా ఇవ్వాలా. కేంద్రంలో బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా సొంతంగా కానీ సంకీర్ణంగా రావాలి. బీజేపీ అధికారంలోకి వచ్చి అవకాశం ఉండి ఇవ్వను, ఇది ముగిసిన